ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, నారా లోకేష్ ఇద్దరూ కలిసి ఒకే విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్కు విజయవాడకు వచ్చారు. ఈ విమానం ఎవరిది? ఎవరి విమానంలో నారా లోకేష్, ప్రశాంత్ కిషోర్ విజయవాడకు వచ్చారు? ఈరోజు చూస్తే డేటా, రిత్విక్ గ్రీన్ పవర్ అండ్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ విమానం పేరు. రిత్విక్ గ్రీన్ పవర్ అండ్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించిన విమానం. ఈ విమానం ఏపీలో ఒక ప్రాంతీయ పార్టీ నుంచి ఒక జాతీయ పార్టీలోనికి ఫిరాయించిన ఒక ఎంపీది అని చెప్తూ ఉన్నారు. ఇందులో నారా లోకేష్తో పాటు కిలారు రాజేష్ అంటే నారా లోకేష్కు అత్యంత సన్నిహితుడు అన్ని విషయాల్లోనూ. ఈ మధ్య సిఐడి కూడా ఆయన పేరును ప్రస్తావిస్తుంది. ఆయనతో పాటు మూడో వ్యక్తి ప్రశాంత్ కిషోర్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. దాంతోపాటు శాంతన్ సింగ్, ఈయన ఎవరంటే రాబిన్ శర్మ, తెలుగుదేశం పార్టీ తరఫున అంత పర్యవేక్షిస్తున్నారు కదా, రాబిన్ శర్మ టీంలో ఈయన సర్వేలు నిర్వహిస్తూ ఉంటారు. శాంతన్ సింగ్ అని చెప్తూ ఉన్నారు. ఈయన, మరొకరు ఎం శ్రీకాంత్. ఈ ఐదుగురు ఈ విమానంలో ప్రయాణించారు. ఏది? రిత్విక్ గ్రీన్ పవర్ అండ్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించిన విమానంలో వచ్చారు. ఈ విమానం ఎవరిది అంటే ఒక ఎంపీది అని చెప్తూ ఉన్నారు. ఒక పార్టీ నుంచి ఒక జాతీయ పార్టీలోనికి వెళ్ళిన ఒక ఎంపీకి సంబంధించిన విమానంగా చెప్తూ ఉన్నారు. ఎందుకు ఈ ఎంపీ విమానంలోనే వీళ్ళు ప్రయాణించాల్సి వచ్చింది? సాధారణంగా అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఒక ప్రత్యేక విమానం ఎంపిక చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగానే రాజకీయ పార్టీలు ముందుకు వెళ్తాయి. కానీ ఒక జాతీయ పార్టీలో ఫిరాయించి ఒక జాతీయ పార్టీలోనికి వెళ్ళిన ఒక ఎంపీ కంపెనీకి సంబంధించిన ప్రత్యేక విమానాన్ని వీళ్ళు ఎందుకు హైర్ చేశారు? ఆ విమానంలోనే ప్రశాంత్ కిషోర్, నారా లోకేష్, కిలార్ రాజేష్, రాబిన్ శర్మ టీంలో సర్వేలు చేసే వ్యక్తి వీళ్ళంతా ఎందుకు వచ్చారు అంటే దీని మొత్తం ఏదో వెనకల బ్యాక్గ్రౌండ్లో ఇంకోటి ఏదో నడుస్తుంది. ఫిరాయించిన సదరు ఎంపీ ఒకవేళ అన్ని పార్టీలు కలిస్తే, 3 పార్టీలు కలిస్తే ఎన్నికల పొత్తులో భాగంగా విశాఖ నుంచి ఎంపీ టికెట్ను కూడా ఆశిస్తున్నారు అన్న ప్రచారం కూడా నడుస్తోంది. కాబట్టి వీళ్ళంతా ఒక రింగుగా మారి ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ను రంగంలోనికి తెచ్చారు. అన్ని పార్టీల్ని కలిపి అందరూ కలిసి తాము ఈ పార్టీని వదిలిపెట్టి ఇంకో పార్టీలోకి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఉంటూ కూడా తెలుగుదేశం పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీ శ్రేయస్ కోసం పనిచేస్తున్న వ్యక్తులు, తెలుగుదేశం పార్టీలోని వాళ్ళు వీళ్ళంతా కలిసే ఈ వ్యవహారాన్ని బ్యాక్గ్రౌండ్లో నడుపుతూ ఉన్నారు. అందుకే వీళ్ళంతా ఆ ఎంపీకి సంబంధించిన విమానంలోనే ప్రయాణించారు. అంతా తెలిసే జరుగుతోంది అన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది.